గాంధీ భవన్ ముందు 317 జీవో వెంటనే రద్దు చేసి స్థానికత కల్పించి తమందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని కూడా ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు బతుకమ్మ పాటలు పాడుతూ ఇటు ప్రభుత్వంపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 నెలలుగా కావలస్తున్నా కూడా ఇప్పటి వరకు మంత్రివర్గ ఉపసంఘం వేసినా కూడా తమకు న్యాయం చేయట్లేదు. మరి 2024 డిఎస్సి నియామక ప్రక్రియ కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. మరి తమకు న్యాయం చేసిన వెంటనే వీళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత అదేవిధంగా స్థానికత కల్పించాలని కూడా ప్రధానంగా ఉపాధ్యాయులంతా కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం దాదాపు ఒక 2 గంటల నుంచి కూడా వీళ్ళంతా రోడ్డుపై బైఠాయించి మరి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చాడో మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తమందరూ కూడా రెగ్యులైజ్ చేస్తాము, అదేవిధంగా 317 జీవో రద్దు చేయడంతో పాటు ప్రతి ఒక్క ఉద్యోగులందరూ కూడా స్థానికత కల్పిస్తామని కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 10 నెలలు కావాల్సి వస్తున్నా కూడా మరి తమకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. మరి ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘంతో కాలయాపన చేస్తున్నారు తప్ప తమకు న్యాయం చేయట్లేదని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా రోడ్డుపై బైఠాయించి మరి సీఎం రేవంత్ రెడ్డి తమపై వెంటనే నిర్ణయం తీసుకొని 317 జీవో రద్దు చేసి తమందరూ కూడా స్థానికత కల్పించి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఏం ప్రధానంగా ఏ డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మేము చూస్తున్నాం బతుకమ్మ పాటలతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? నల్గొండ నుంచి వచ్చాం మేము. మాకు కావాల్సిన స్థానికత, మా స్థానికత ఇస్తే మేము వెళ్ళిపోతాం. మాకు పండగ లేదు, పబ్బం లేదు, స్థానికత ఉంటే మేము వెళ్ళిపోతాం. మా ముందు ఉద్యోగులకి స్థానికత ఉంది, మా తర్వాత వచ్చే వాళ్ళకి స్థానికత ఉంది. మాకు స్థానికత ఏది? స్థానికత వద్దా మాకు? మా పిల్లలు ఎక్కడ? మా అమ్మ నాన్న ఎక్కడ? మేము ఎక్కడ? మా పిల్లలకి స్థానికత ఇది, మా స్థానికత ఇది. అసలు మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి? మాకు స్థానికత ఇవ్వండి, మా పండగ వేసుకోవాలి. ఇట్లా సంతోషంగా మీరు లాస్ట్ టైం చెప్పినట్టు గాంధీ జయంతి రోజు ఏ విధంగా మా హామీ ఇచ్చిరో ఆ స్థానికత మాకిచ్చి బంగారు తెలంగాణ కాదు భవిష్యత్తు తెలంగాణ, అసలు మా తెలంగాణలో మేము సంతోషంగా పండుగ జరుపుకోవాలి. ఆ పండుగ మేము రేవంత్ అన్న పేరు మీద జరుపుకోవాలి. ఈ రోజే కావాలి మాకు అది. ఆ స్థానికత మాకు ఈ రోజు వస్తే మేము ఈ రోజే సంతోషంగా పండుగ జరుపుకుంటాం. మాకు అది కావాలి, స్థానికత కావాలి మాకు. చెప్పండి. రమ 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 ఉయ్యాలో నా గోడు వినవయ్య ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో నా గోడు వినవయ్య ఉయ్యాలో, కమిటీ కమిటీ అంటూ ఉయ్యాలో కాలయాపన ఎలా ఉయ్యాలో, కమిటీ కమిటీ అంటూ ఉయ్యాలో కాలయాపన ఎలా ఉయ్యాలో, చావు బతుకుల మధ్య ఉయ్యాలో బ్రతుకు ఆగమాయే ఉయ్యాలో, చావు బతుకుల మధ్య ఉయ్యాలో బ్రతుకు ఆగమాయే ఉయ్యాలో, 317 అంటూ ఉయ్యాలో బ్రతుకు ఆగం చేసే ఉయ్యాలో, 317 అంటూ ఉయ్యాలో బ్రతుకు ఆగం చేసే ఉయ్యాలో, ఉన్న జిల్లా పోస్టును ఉయ్యాలో జిల్లా కేసి ఉయ్యాలో, ఉన్న జిల్లా పోస్టును ఉయ్యాలో జిల్లా కేసి ఉయ్యాలో, చదివింది ఎక్కడ ఉయ్యాలో ఉద్యోగం అక్కడే ఉయ్యాలో, చదివింది ఎక్కడ ఉయ్యాలో ఉద్యోగం అక్కడే ఉయ్యాలో, స్థానికత ఎక్కడ ఉయ్యాలో ఉద్యోగం అక్కడే ఉయ్యాలో, స్థానికత ఎక్కడ ఉయ్యాలో ఉద్యోగం అక్కడే ఉయ్యాలో, అమ్మయ్య ఎక్కడ ఉయ్యాలో నా బతుకు అక్కడే ఉయ్యాలో, అమ్మయ్య ఎక్కడ ఉయ్యాలో నా బతుకు అక్కడే ఉయ్యాలో, ఈ రోజు ఇవ్వాలి ఉయ్యాలో స్థానికత ఇవ్వాలి ఉయ్యాలో, ఈ రోజు ఇవ్వాలి ఉయ్యాలో స్థానికత ఇవ్వాలి ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో నా గోడు వినవయ్య ఉయ్యాలో. ఇక్కడ చూస్తున్నాం కదా బతుకమ్మ పాటలతో ఒకవైపు 317 జీవో రద్దు చేయాలి, మాకు న్యాయం చేయాలి, స్థానికత కల్పించాలని కూడా వీళ్ళు ప్రధానంగా ఉపాధ్యాయులంతా కూడా డిమాండ్ చేస్తుండే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇది గత ప్రభుత్వం నిరంకుశ పాలనలో కొత్త జిల్లాలు ఎక్కువగా చేసి తద్వారా ఎంప్లాయీస్ని అలోకేషన్ చేయడం కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 పొందడం జరిగింది. అయితే మేమంతా కూడా 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం మేము సెలెక్ట్ కావడం అయింది ప్రభుత్వ ఉద్యోగాలలో వివిధ డిపార్ట్మెంట్లలో. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ అయిన వాళ్ళకి 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డరే వర్తిస్తుంది. ఈ 317 జీవో ఇవన్నీ వర్తించవు. 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వ్యక్తుల కోసం కొత్త జిల్లాల ప్రకారం అలోకేషన్ చేసి కొత్త జిల్లాల ప్రకారం స్థానికత ఆధారంగా పోస్టులు కేటాయించి వాళ్ళని భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి ఐఏఎస్ ఆఫీసర్లు క్లియర్గా స్టడీ చేసి గత ప్రభుత్వంలో చేసినటువంటి సోమేష్ కుమార్ గారు చేసినటువంటి జీవో సర్వ తప్పులున్నటువంటి 317 జీవో తొందరగా అయిపోవాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 యొక్క ల్యాబ్స్ అయిపోతుందని చెప్పి తొందరగా అయిపోవాలని సీనియర్ లిస్టులు రెడీగా ఉన్నాయని చెప్పి తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో అక్రమంగా చీకటి జీవోను తీసుకొచ్చి మా యొక్క స్థానికతను కోల్పోయేటట్టు చేసి ఈ జీవోను వెంటనే రద్దు చేసి
మీరంతా కూడా దీన్ని బాగా స్టడీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ కమిటీలో మరి వాళ్ళందరూ కూడా సరిగా స్టడీ చేసి సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి స్థానికంగా తమకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటికే ఇతర జిల్లాలో వర్క్ చేయడంతో తమ భార్యాభర్తలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వారి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దుస్తరించి వెంటనే 317 జీవో రద్దు చేసి తమకు స్థానికంగా ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2 గంటల పైగా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది. మొత్తం రోడ్డుపై బైఠాయించి ఇటు ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాపై దయచేసి వెంటనే 317 జీవో రద్దు చేసి స్థానికత కల్పించి తమను స్థానిక ఉద్యోగులుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని కూడా వీళ్ళంతా ఉపాధ్యాయులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. కెమెరామ్యాన్ హేమంత్తో సతీష్, జీ తెలుగు న్యూస్.